ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్టీసీ డిపోలో దాదాపుగా ఇది మళ్ళీ నేను 12వసారి రావడం. ఈ 12వసారి రావడానికి కారణం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ రవాణా రంగాన్ని, ముఖ్యంగా బస్సులు ఏదైతే ఉన్నాయో కొత్త బస్సులు ఈ దినానికి ఇప్పుడు ప్రారంభించినటువంటి 2 బస్సులు కలుపుకుంటే దగ్గర 23 బస్సులు ఈ 10 నెలల పాలనలోనే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే కొత్త బస్సులు రావడం జరిగింది. దీంట్లో కొన్ని ఆర్టీసీ డిపార్ట్మెంట్ నుంచి అదే రకంగా హైర్ బస్సులు అన్నీ కలుపుకుంటే దాదాపు 23 బస్సులు. ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు ఇటు ఆదోని టు కర్నూలు ఒక బస్సు, బళ్ళారికి ఒక బస్సు, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి మన అలాట్మెంట్లో చూస్తే బళ్ళారికి 5, తర్వాత బెంగళూరుకు 3, శ్రీశైలం 4, కర్నూలు ఆదోని టు కర్నూలు 1, అనంతపురం 1, హైదరాబాద్ 1, మన డిఫరెంట్ కేటగిరీ ఏదైతే హైర్ బస్సెస్ ఏదైతే ఉన్నాయో డిఫరెంట్ కేటగిరీ, సూపర్ లగ్జరీ కావచ్చు, లగ్జరీ కావచ్చు, పల్లె వెలుగు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా తిరిగే బస్సులు అన్నీ కలుపుకుంటే దాదాపు 23. ఈరోజు ఒకటే చెబుతున్నాం, ఆర్టీసీ డిపో కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఈ యొక్క డిపోని గత ప్రభుత్వంలో కనీసం ఇక్కడ చెత్త పడితే కనీసం ఆ చెత్తను శుభ్రం చేయడం కూడా రానటువంటి పరిస్థితి. అసలు బస్సు గత దేవుడరుగా. మరి ఈరోజు శుభ్రంగా పెట్టడమే కాకుండా దీన్ని అభివృద్ధి చేసే విధంగా చాలా రకాలుగా ముందుకు తీసుకుపోయి అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కూడా ఏది కావాలో అవన్నీ కూడా పెట్టడం జరిగింది. అతి త్వరలో నేను గతంలో ఇక్కడ డిమాండ్స్ కొన్ని ఎల్ఆర్టీకి బస్సు అడుగుతున్నారు, అదేవిధంగా ఇక్కడ నుంచి విజయవాడకు, రాజధానికి, అదే రకంగా ఉన్నటువంటి స్టార్ లైనర్లు కూడా నేను చెప్పాను గతంలో కూడా, మంచి లగ్జరీ స్టార్ లైనర్ బస్సెస్ కూడా కావాలని అతి త్వరలో అవి కూడా మనకు కేటాయించబడతాయి ఎమ్మిగనూరు డిపోకు. ఈ రకంగా ప్రతి ఒక్కరి రవాణా సౌకర్యం గతంలో మొట్టమొదటి బస్సు ఓపెనింగ్ చేసిన రోజున నేను చెప్పాను. ఆ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్సులు కొత్తగా వచ్చిన రోడ్లు మాత్రం సర్వనాశనం చేశారని. ఈ రోజు ఇక్కడే ఉదాహరణ, ఎమ్మిగనూరు టు కోడుమూరు పోయేటువంటి రోడ్డు ఏదైతే ఉందో గుంతలు పూడ్చడమే కాకుండా ఆ తర్వాత మళ్ళీ ఈరోజు శుభవార్త ఏమంటే ఆ రోడ్డుకి మళ్ళీ ఇమీడియట్గా 6 కోట్ల రూపాయల శాంక్షన్ కూడా రావడం జరిగింది. నిన్ననే కొత్త రోడ్డు మళ్ళీ ఎమ్మిగనూరు టు కోడుమూరుకు ఏదైతే ఉందో ఆ రోడ్డు కూడా ప్రారంభిస్తాం అతి త్వరలో. ఎక్కడెక్కడైతే ఈరోజు గుంతలమయంగా రోడ్లనే కాకుండా రవాణా వ్యవస్థని సర్వనాశనం చేసిన ప్రభుత్వం గతంలో అయితే, ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రులుగా ఏదైతే చేస్తున్న ప్రతి చర్య ఆర్టీసీకి మళ్ళీ పూర్వవైభవం తెచ్చే విధంగా, ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఈ డిపోకు మళ్ళీ పూర్వవైభవం వచ్చే విధంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. 23 ఈరోజు బస్సులు ఇక్కడితోనే ఆగకుండా ఇంకా రానున్నటువంటి రోజుల్లో ఇంకా ఒక 10 నుంచి 15 బస్సులు మన ఎమ్మిగనూరు డిపోకి వచ్చేటువంటి అవకాశం ఉందని తెలియజేస్తూ, బస్సుల పెంపుదలలో కూడా పల్లె వెలుగు. ఎందుకంటే చాలా మంది పిల్లలు, విద్యార్థులు మన ఊర్లలో నియోజకవర్గంలో ఉన్నటువంటి పల్లెల నుంచి రావడానికి టైమింగ్ వల్ల కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సంఖ్య పెరగడం వల్ల ఇప్పుడు డిఎం గారికి కూడా ఒక వెసులుబాటు ఉంది. వెంటనే ఎక్కడెక్కడైతే ఈ టైమింగ్, ఎక్కడెక్కడైతే పిల్లలకు బస్సు సౌకర్యం లేనటువంటి ఊళ్ళు, కొన్ని ఊళ్ళు నేను నోటీసు కూడా తీసుకురావడం జరుగుతుంది. వాటన్నిటిని అడ్జస్ట్ చేసి రానున్న రోజుల్లో విద్యార్థులకు కానీ, ప్రయాణికులకు కానీ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఏ పల్లె నుంచి ఎమ్మిగనూరు టౌన్కి రావాలన్నా ఇబ్బంది కలగకుండా ఆ ఏర్పాటు కూడా చేయబోతుంది.